హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవనెస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు సమ్మర్ స్పెషల్గా ఇంట్లోనే మ్యాంగో స్క్వాష్ని అలాగే మ్యాంగో సిరప్ని ఇంట్లో ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను 1 కేజీ వరకు మ్యాంగో తీసుకున్నాను. దీన్ని పైన తొక్కని పీల్ చేసి ఇలా నైఫ్ తోటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీలైతే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి సింపుల్గా అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని మొత్తము స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టేసుకొని ఈ ముక్కల్ని మొత్తము అందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత తగినంత నేను 1 కేజీ వరకు మ్యాంగోస్కి సరిపడా షుగర్ని తీసుకుంటున్నాను. 1.5 కప్పు లేదంటే పావుతక్కువ 2 కప్పులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 5 నిమిషాల తర్వాత ఇలా తయారవుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఇంకా అది సాఫ్ట్గా కాలేదు. మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా 3-4 టైమ్స్ మూత పెట్టేసుకుంటూ ఉడికించుకోవాలి. ముక్క మనకు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మూత పెట్టేసుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ముక్క కొంచెం లైట్గా సాఫ్ట్గా అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయి దించేసుకొని దీన్ని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకొని మొత్తం కలుపుతూ పల్పు మనకి స్ట్రెయినర్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఇలాగే మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం స్ట్రెయిన్ చేసిన పల్పు ఉంటుంది కదా, మొత్తం వేసుకొని ఎలాంటి వాటర్ వేయకుండా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఇలా ఈ విధంగా ఫైన్ పేస్ట్ తయారవ్వాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ అదే స్ట్రెయినర్లో కొద్దిగా వేసుకుంటూ 3-4 బ్యాచెస్ లాగా వేసుకుంటూ మొత్తం పల్పుని గరిటెతోటి స్మాష్ చేసుకుంటూ ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలానే మొత్తం పేస్ట్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు మ్యాంగోలో ఉన్న నార లేదా వేస్ట్ పల్ప్ అనేది పైన ఉండిపోతుంది. స్మూత్ బ్యాటర్ అనేది ఈ బౌల్లోకి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చేస్తుంది. మనకి స్మూత్ బ్యాటర్ అనేది ఇలా బౌల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఉండలేకుండా విస్కర్ తోటి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగ లిక్విడ్ లాగా తయారవుతుంది. స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఈ మిక్చర్ మొత్తం బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. వేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఎలా ఉడికించుకోవాలంటే మనకి సింగిల్ తీగ పాకం లేదా ఇలా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తాను కదా, ఇలా సింగిల్ తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకు మ్యాంగో స్క్వాష్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎయిర్ టైట్ గ్లాస్ జార్ని తీసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే ఈ గ్లాస్ జార్లోకి వేసుకోవాలి. లేదంటే గడ్డ కట్టిపోతుంది. దీన్ని మ్యాంగో సిరప్ అని కూడా అంటారు. బయట కొనకుండా ఇంట్లోనే ఈ విధంగా చక్కగా తయారు చేసుకోవచ్చు. చూడండి, మనకి ఎంతో టేస్టీ అయిన మ్యాంగో స్క్వాష్ రెడీ అయిపోయింది. ఇలా ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే తక్కువ ఖర్చులో రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దాము. ఒక సర్వింగ్ గ్లాస్ తీసేసుకొని అందులో 5-6 ఐస్ క్యూబ్స్ వేసుకొని 3-4 టేబుల్ స్పూన్ మ్యాంగో స్క్వాష్ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని 1 స్పూన్ వరకు లెమన్ జ్యూసు, 1 స్పూను నానబెట్టిన సబ్జా సీడ్స్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసిలా కలుపుకోవాలి. అంతేనండి, అప్పటికప్పుడు మ్యాంగో స్క్వాష్ షర్బత్ రెడీ అయిపోయింది. ఈ మ్యాంగో స్క్వాష్ని ఫ్రిడ్జ్లో 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.